ఈ ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేయడానికి గాను జిల్లా వ్యాప్తంగా 10,030 క్వింటాల జీలుగు 2,362 క్వింటాల జనుమ విత్తనాలు కొనుగోలుకు గత ఏప్రిల్ నెలలో రిక్వెస్ట్మెంట్ పెట్టడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయడానికి యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. ఇక వ్యవసాయ సహకార సంఘాలు, అగోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇంటర్నెట్ పెట్టగా మొదటి విడతగా 5,200 క్వింటాల జీలుగా 1,243 క్వింటాళ్ల జనుము విత్తనాలు వచ్చాయని, రైతులకు టోకెన్ పద్ధతిన సరిపడా విత్తనాలను అందజేస్తున్నామని తెలిపారు. కాగా రైతుల విత్తనాల కోసం క్యూ లైన్లో నిలుస్తున్నారని, విత్తనాలు దొరకడం లేదని వచ్చిన వార్తలను జిల్లా కలెక్టర్ తప్పుపట్టారు. ఉన్నారు. సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికడానికి మేము పూర్తి ప్రణాళిక వేసుకొని ఉన్నాము. రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముంది అంటే, మీరు దయచేసి మీకు టోకన్ సిస్టమ్ ద్వారా మేము బరాబర్గా సరిపడే విత్తనాలు మేము ఇప్పిస్తాము. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన జిల్లాలో ఉన్న 104 అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 104 ఏఈఓస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. మన అలా నానా రకంగా ప్రకృతి మనకి ఇబ్బందులు వచ్చినాయి, కానీ దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము. సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి, మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే, వేరే ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు. సో 7288945556 72 చేయడానికి మేము పూర్తి ప్రణాళిక వేసుకొని ఉన్నాము. రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముంది అంటే, మీరు